నమస్కారం సామాన్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు సడలింపు నిబంధనలపై వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు. అడిషనల్ సీఈఓను కలిసిన వైఎస్ఆర్సీపీ నేతలు పేర్ని నాని, మేరుక నాగార్జున, లేల్లాపిరెడ్డి. ఎన్టీఆర్ ఘాట్ వద్ద అన్నగారికి ఘనంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి వర్యులు సత్తెనపల్లి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ఘన నివాళులు. ఈవీఎంలో ఫలితాలు నిక్షిప్తమయ్యాక ఊహాగానాలతో లాభమేంటి ప్రశ్నించిన వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. అడిషనల్ సీఈఓను వైఎస్ఆర్సీపీ నేతలు పేర్ని నాని, మేరుక నాగార్జున, లేల్లాపిరెడ్డి కలిశారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు సడలింపు నిబంధనలపై వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసింది. అనంతరం మీడియాతో మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడారు. అన్ని రాష్ట్రాలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులపై గతంలో నిబంధనలు పంపారు. పోస్టల్ బ్యాలెట్ కవర్లు 13A, 13B నిబంధనలు చెప్పారు. గెజెటెడ్ అధికారం సంతకం పెట్టి స్టాంపు వేయాలని గతంలో చెప్పారు. స్టాంపు లేకపోయినా చేతితో రాసినా ఆమోదించాలని గతంలో చెప్పారు. ఇప్పుడు కొత్తగా స్టాంపు వేయకపోయినా సరే ఆమోదించాలని అంటున్నారని పేర్ని నాని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయం నుంచి ముఖేష్ కుమార్ మీనా, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్, రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాలు అలాగే 25 పార్లమెంటు ఆర్ఓలందరికీ కూడా ఆయన కార్యాలయం నుంచి ఒక సర్క్యులర్ పంపించారు. పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపులో సడలింపులు వారు పంపించడం జరిగింది. అంటే 13A, 13B ఆ కవర్ల మీద ఏ నంబర్ల కవర్లు ఉండాలి, దానిలో ఓటరు ఆ బ్యాలెట్ పేపర్ నంబర్ రాయటం, లేకపోతే వారి పోస్టల్ వారికి ఓటర్ లిస్టులో ఉన్నటువంటి క్రమ సంఖ్య ఏది ఉందో దాన్ని రాయటం, వారి పోలింగ్ స్టేషన్ నంబర్ రాయటం, అలాగే ఇతనే ఆ పోస్టల్ ఓటు వినియోగించుకున్నటువంటి ఎన్నికల బాధ్యత నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వ అధికారి ఎవరో అతనికి ఓటు ఎక్కడుందో ఇతనే అని చెప్పని అటాచ్ చేస్తూ ఒక గెజిటెడ్ అధికారి సంతకం పెట్టి స్టాంప్ వేయాలి అని గతంలో ఉంటే, కొత్తగా ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పిందంటే ఒకవేళ స్టాంపు వేయకపోతే గనక అతని చేతి రాలుతో డిజిగ్నేషన్ రాసున్నా కూడా వ్యాలిడ్ చేయండి అని చెప్పారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నియమావళిలో అందరి రాష్ట్ర ఎన్నికల అధికారులందరికీ కూడా పంపించడం జరిగింది. దేశంలో ఎక్కడా లేనిది ఇక్కడ ఎందుకు తీసుకువచ్చారని ఆయన ప్రశ్నించారు. ఈసీ ఇచ్చిన ఆదేశాలు గొడవలకు దారితీసే అవకాశం ఉంది. ఈసీ నిబంధనల వలన ఓటు రహస్యత ఉండదు. ఏజెంట్లు అభ్యంతరం తెలిపితే ఘర్షణలకు దారితీస్తుంది. ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పని నిబంధనల్ని ఎలా అమలు చేస్తారు అని అడిగారు. ఈ నిబంధనలపై పునరాలోచించాలని కోరారు పేర్ని నాని. కానీ కొత్తగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం నుంచి ఏమని పంపించారా అంటే, ఒకవేళ వాళ్ళు గనక చేత్తో కూడా డిజిగ్నేషన్ రాయకపోతే స్పెసిఫిక్ సిగ్నేచర్లందరికీ కూడా అన్ని కలెక్ట్ చేసి ఆ కౌంటింగ్ అధికారులకు ఇవ్వండి. ఆ కౌంటింగ్ అధికారులు ఇచ్చిన చోట ఒకవేళ వాళ్ళు స్టాంప్ వేయకపోయినా చేత్తో రాయకపోయినా ఆ స్పెసిఫిక్ సిగ్నేచర్ చెక్ చేసుకోవచ్చు అని చెప్పి నేను ఇచ్చారు. దీని మీద మా అభ్యంతరాన్ని వ్యక్తం చేశాం. ఎందుకంటే ఆ స్పెసిఫిక్ సిగ్నేచర్కి అంటే ఒకటి ముందు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ వెసులుబాటు లేనటువంటి ఇంటర్ప్రిటేషన్ ఈ రాష్ట్రంలో ఎందుకు ఇచ్చారు? ఒకవేళ మీరు ఏదైనా ఒక రాజకీయ పార్టీ మీకు ఈ సందేహాన్ని వెలబుచ్చితే మీరేం చేయాలి? కేంద్ర ఎన్నికల సంఘానికి ఇక్కడ రాయాల్సింది. ఇక్కడ ఎంత పెద్ద అభియోగాన్ని నేరాన్ని అవతల చేస్తున్నారు మేము ఇచ్చిన పెద్దానికి మీరు కేంద్ర ఎన్నికల సంఘానికి రాస్తున్నారు కదా, మరి దీన్ని ఎందుకు రాయలేదు? రాయకుండా మిగతా రాష్ట్రాల్లో లేనటువంటి వెసులుబాటు ఈ రాష్ట్రంలోనే ఎందుకు ఇచ్చారనేది మా అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ మీరు పునరాలోచించాలి. దీనివల్ల స్మూత్ గా అంటే పారదర్శకంగా ఘర్షణ లేని వాతావరణంలో అత్యంత పారదర్శకంగా జరగాల్సినటువంటి ఎన్నికల ఓట్ల లెక్కింపు రసాబసా అయ్యేటువంటి కార్యక్రమం జరగబోతోంది.
ఎన్టీఆర్ ఘాట్ వద్ద అన్నగారికి నివాళులర్పించిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. నందమూరి రామకృష్ణ తెలుగువారి ఆరాధ్య దైవం ఎన్టీఆర్ అని, రాజకీయ చైతన్యం తీసుకువచ్చిన మహనీయుడని, ఎన్టీఆర్ పథకాలని అందరూ అవలంబిస్తున్నారని, ఎన్టీఆర్ స్ఫూర్తితో మరింతగా ప్రజలకు సేవ చేస్తామని నందమూరి బాలకృష్ణ తెలిపారు. పార్టీ వ్యవస్థాపకులు ఆయన 101వ ఈ జయంతిని పురస్కరించుకుని మరి ఇక్కడ అందరూ కుటుంబ సభ్యులైతేనేమి పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఆయనకి ఘన నివాళులు అర్పించడానికి ఎన్టీఆర్ ఒక శక్తి ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు మాత్రమే కాదు, అంటే ఎన్నట్టు నటనాలయం, ఆయన ఇల్లు ఒక నటనాలయం, అందులో ఆయన ఒక నటరాజు నరసింహుడు. టీ అంటే తారామండలంలో తారక ధ్రువ తారకుడు, ఆర్ అంటే రాజర్షి రారాజు, రాజకీయ దురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడని. అలాగే ఆయన మొదటి నుంచి కూడా చూస్తే ఆయన ఈ జీవిత ప్రస్థానం ఒక మామూలు రైతు కుటుంబంలో పుట్టి, అలాగే ముందు అవకాశం వచ్చాడు కూడా కాదు అని ముందు చదువుకే ప్రాధాన్యత ఇచ్చి ఆయన చదువు పూర్తి చేసుకున్నాక మరి చలనచిత్ర ప్రవేశంలోకి అడుగుపెట్టడం జరిగింది. అదే ఇక ఆయన చలనచిత్ర రంగంలో ఆయన ప్రస్థానం గురించి చెప్పనవసరం లేదు. ఎన్టీఆర్ అంటే ఒక నటనకు నిర్వచనం, ఎన్టీఆర్ అంటే ఒక నవరసాలకు ఒక అలంకారం, ఎన్టీఆర్ అంటే నటనకు ఒక విశ్వవిద్యాలయం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 39వ డివిజన్ తెలుగుదేశం పార్టీ సింగంశెట్టి వీరయ్య పార్టీ కార్యాలయంలో కీర్తిశేషులు నందమూరి తారక రామారావు 101వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రైవర్ రాముడు మాట్లాడుతూ నందమూరి తారక రామారావు పేదవాడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని అన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం శ్రమించిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు అని అన్నారు. ఈ కార్యక్రమంలో జన వెంకట సుబ్బారావు, పాపసాని నాగేశ్వరరావు, డ్రైవర్ రాముడు, ప్రభుదాసు, రఫీ మీరా తదితరులు పాల్గొన్నారు. కృషి శేషులు పెద్దలు మరణించిన తర్వాత కూడా మరణం లేని మహామనిషిగా జీవిస్తున్న ధన్యజీవి, కారణ జన్ముడు, దైవాంత సంభూతుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, తెలుగు సినిమా చరిత్రకి తిరిగిలేని అగ్రగత నాయకుడు, యావత్తు తెలుగు ప్రజల ఆరాధ్య దైవం అన్న శ్రీ నందమూరి తారక రామారావు గారి 101వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన గారి అన్నగారి అభిమానుల తరపున తెలుపుతూ 39వ డివిజన్ మన అధ్యక్షులు వారి సింగంశెట్టి వీరయ్య గారి ఆధ్వర్యంలో అన్నగారి అభిమానుల తరపున ఆ మహనీయుడికి పార్టీ ఆఫీసులో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అన్నగారి అభిమానుల తరపున జోహార్ అన్న ఎన్టీఆర్. పట్టణ ఫ్యాన్సీ స్టేషనరీ జనరల్ మర్చెంట్స్ అసోసియేషన్, వాసవి క్లబ్ గుంటూరు మరియు కింగ్స్ అండ్ ఫ్యాన్సీ ఆధ్వర్యంలో నా సెంటర్లోని ఫ్యాన్సీ కళ్యాణ మండపం వద్ద మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కొత్తపేట 6వ వార్డు కార్పొరేటర్ పోతురాజు సమత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పోతురాజు సమత మాట్లాడుతూ ఎండ తీవ్రతకు పాదాచారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పట్టణ ఫ్యాన్సీ స్టేషనరీ జనరల్ మర్చెంట్ అసోసియేషన్, వాసవి క్లబ్ గుంటూరు మరియు కింగ్స్ అండ్ ఫ్యాన్సీ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమని తెలిపారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రజలకు సేవ చేయడం ఎంతో గొప్ప కార్యమని తెలిపారు. ఫ్యాన్సీ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ తరపున ఇక్కడ వాసవి క్లబ్ వారు దగ్గర శ్రీరామనవమి నుంచి 100 రోజుల దాకా రోజు ప్రతిరోజు కూడా మధ్యాహ్నం పూట ఇక్కడ రోడ్డు మీద వెళ్ళే పేదవారికి కానీ ప్రతి ఒక్కరికి కూడా మజ్జిగ పంపిణీ అనేది చేస్తూ ఉన్నారు. ఈరోజు నన్ను ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. ఈరోజు మజ్జిగ పంపిణీలో ఈరోజు మేము పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు కూడా ప్రతి సంవత్సరం కూడా సేవా దృక్పథంతో ప్రజలకి ఎండలో తిరిగే వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి కూడా సేవా దృక్పథంతో చాలా ప్రోగ్రామ్స్ అనేది కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు. ఫ్యాన్సీ మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫ్యాన్సీ కన్వెన్షన్ మరియు గుంటూరు వాసవి క్లబ్ గుంటూరు కింగ్స్ అండ్ క్వీన్స్ వారి సంయుక్త ఆధ్వర్యంలో శ్రీరామనవమి రోజు జరిగిన శోభాయాత్ర నుంచి మళ్ళీ ఋతుపవనాలు వచ్చే రోజు వరకు మేము ఇక్కడ మజ్జిగ పంపిణీ రోజు జరుగుతుంది. దాని భాగంగా మన గుంటూరు ప్రముఖులైన వాళ్ళ సమతా గారు కూడా ఇచ్చేసి ఉన్నారు. అట్లా గుంటూరు ప్రముఖులను కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు పిలిచి మేము ఇక్కడ చేయాలని చెప్పిన ఉద్దేశంతో ఉన్నాము. గత సంవత్సరం దాదాపు హైయెస్ట్గా 75 రోజులు పంపిణీ జరిగింది ఇక్కడ. అదేవిధంగా ఇప్పుడు గత 4 సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నాం. ఇక్కడ ఈ సంవత్సరం కూడా అంతే. మొన్న వర్షం వచ్చిన రోజు కూడా ఆఖరికి మేము బ్రేక్ ఇవ్వకుండానే పంపిణీ జరగడం జరిగింది. థ్యాంక్ యూ. ఈ సహకారానికి మాకు అందించిన దాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి వర్యులు సత్తెనపల్లి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ఘన నివాళులు అర్పించారు.
కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రత్యేకంగా చరిత్రలో నిలిచిపోయే సంక్షేమ పథకాలు శ్రీకారం చుట్టిన మహానుభావుడిగా మీ కీర్తి అజరామరం. ప్రతి తెలుగు బిడ్డ గుండెల్లో మీ స్థానం శాశ్వతం. సినీ రాజకీయ రంగాలలో ధృవతారగా ఎదిగి తెలుగు వారి కీర్తిని దిగంతాలకు విస్తరించిన ఆ యుగ పురుషుడికి ఘన నివాళులర్పిస్తూ సగటు మనిషి కోసం సరికొత్త రాజకీయాలకు నాంది పలికిన సంచలన నాయకుడిగా కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన కారుణ్య జన్ముడు, మరణం లేని జననం నందమూరి తారక రామారావు గారిని కొనియాడారు. తెలుగువారి ఘనతను ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడని తెలిపారు. నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు ఒక నటుడుగా, ఒక రాజకీయ నాయకుడిగా తనకు చరిత్రలోనే సాటి లేనటువంటి నాయకుడిగా ఉన్నటువంటి విషయం మనకందరికీ తెలిసిందే. నటుడుగా ఏ పాత్ర వేసినప్పటికీ కూడా మరి ఆ పాత్రలో ఆయన జనాన్ని మెప్పించినటువంటి విషయం, ఎన్నో సంస్కరణలు సృష్టించినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. మరి వారి జయంతి సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈవీఎంలో ఫలితాలు నిక్షిప్తమయ్యాక ఊహాగానాలతో లాభం ఏంటి అని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పోస్టల్ బ్యాలెట్ లో ఓట్లు తమకే పడ్డాయని టీడీపీ ప్రచారం చేసుకుంటుందని అన్నారు. 10-15 రోజులుగా మాచర్ల సెంటర్గా టీడీపీ ఎల్లో మీడియా గందరగోళం సృష్టిస్తుందని అన్నారు. పోలింగ్ కేంద్రంలోని పిన్నెల్లి వీడియో ఎలా బయటకొచ్చింది? టీడీపీ నేతలు ఈవీఎంలో ధ్వంసం చేసిన వీడియోలు ఎందుకు బయటకు రాలేదు అని ప్రశ్నించారు. కూటమి ఏర్పడిన తర్వాత ఈసీ వ్యవహార శైలి మారింది అని సజ్జల పేర్కొన్నారు. బీసీ కక్ష సాధింపు ధోరణిలో వెళ్లవలసిన అవసరం ఏంటి అని అన్నారు. బాధితులు రీపోలింగ్ అడగాలి కానీ టీడీపీ ఎందుకు అడగట్లేదు అని చంద్రబాబు వైరస్తో ఈసీ ఇంపాక్ట్ అయిందని సజ్జల పేర్కొన్నారు. అందువల్ల ఈ ఊహాగానాలకో లేకపోతే బెట్టింగ్ల గురించో ఇంకొక ఏదో సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసుకోవడము, క్రియేట్ చేసుకున్న దానివల్ల ఏం ఫలితం ఉంటుంది అని అనుకోవట్లా. దానివల్ల ఆ తాత్కాలిక ఆనందం పొందాలని వాళ్ళు అనుకుంటే వాళ్ళని అనుకోండి, మేమైతే వాటి జోలికి పోదలుచుకోవాలి. బహుశా బీజేపీ వాళ్ళు ఎవరు మాట్లాడినా, ఇంక్లూడింగ్ ఆయన అమిత్ షా గారితో సహా, ఈ మనది 4th ఫేజ్లో జరిగింది, 7 phases. వాళ్ళకి అక్కడ నార్త్లో ఏదో ఇదవుతుంది అనేది ఊహాగానాలు నడుస్తున్న నేపథ్యంలో మాకు సౌత్లో బ్యాలెన్స్ అవుతుందని చెప్పుకోవడానికి లేదా అక్కడ ఓటర్లను ఇంప్రెస్ చేయడానికి ఆ ప్రచారం చేసుకుంటున్నారేమో నాకు తెలియదు. కానీ ఎందుకంటే బ్యాలెట్ బాక్స్లో ఈవీఎంలో అన్ని నిక్షిప్తమైనాక ఇంకా దాని గురించి ఊహాగానాలతో ఇప్పుడు అవసరమేముంది? ఆయన ఆ మాట అంటున్నాడంటే బహుశా ఈ 3 ఫేజుల మీద దాని ఇంపాక్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందని ఆయన కానీ ప్రధాని కానీ అనుకుంటుండొచ్చు, లేదా ఆ పార్టీ నాయకులు అనుకోవచ్చు. కూటమిలో ఉన్నారు కాబట్టి ఇక్కడ మేము వస్తాము, ఇక్కడ ఇన్ని సీట్లు వస్తున్నాయంటే మిగిలిన చోట్ల ఓటర్ కూడా ఎలాగో వీళ్ళే గెలుస్తారు, బీజేపీ కూటమి వస్తుంది, ఎన్డీఏ కూటమి వస్తుందని అనుకుని అక్కడ కూడా ఓట్లు వేస్తారని వాళ్ళ ఆశ కావచ్చు. అంతే తప్ప దానికి అంతకుమించి పెద్ద వాల్యూ ఉందని నేను అనుకోను. మంగళవారం గుంటూరు తూర్పు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు 101వ జయంతి ఉత్సవాలు గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి మహమ్మద్ నజీర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి అనంతరం కేక్ కట్ చేశారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత ఒక్క నందమూరి తారక రామారావుకే దక్కుతుందని, ఆ మహనీయుని అడుగుజాడల్లో పార్టీ శ్రేణులు ముందుకు నడుస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు జాగర్లముడి శ్రీనివాస్, కార్పొరేటర్ ముప్పవరపు భారతి, మాజీ కార్పొరేటర్ గోళ్ల ప్రభాకర్, పాటిబండ్ల బలరాం, గుడిమెట్ల దయారత్నం, బాబురావు, హఫీజ్, అన్వర్, కొనకల్ల సత్యం, శ్రీను నాయకు, హుస్సేన్, అచ్చిరెడ్డి, అల్లం బాజీ, వజ్జ లక్ష్మి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతోత్సవాలని రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు, అలాగే తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నసీర్ అహ్మద్ గారి ఆదేశాల మేరకు ఈ రోజున తూర్పు నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఒక రకంగా ఈ దేశంలో సంక్షేమ పథకాల గురించి ప్రస్తావిస్తే అన్న నందమూరి తారక రామారావు గారిని ఖచ్చితంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే నందమూరి తారక రామారావు గారు సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టినటువంటి తొలి
తరం నాయకుడు అవుతారు ఆయన ఈ దేశంలోనే. అందుకని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అదే బాటలో ఏ పార్టీలు వచ్చినా ఎవరు వచ్చినా సరే అదే బాటలో సంక్షేమ పథకాలు అమలుపరుస్తారన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ ఈ రోజున నందమూరి తారక రామారావు గారిని స్ఫూర్తిగా తీసుకోకుండా ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కూడా ఆయన్ని అనుసరిస్తా ఈ రోజున సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటా నిత్యం ప్రజల్లో అనునిత్యం ప్రజల్లో మేము మమేకమవుతా ఉన్నాం. ఆ స్ఫూర్తికి కారణం నందమూరి తారక రామారావు గారు. అందుకని చెప్పిన ఈ రోజున ఆయన యొక్క జయంత్యోత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం. అలాగే రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఆయన యొక్క ఆశీస్సులతోటి భగవంతుడి ఆశీస్సులతోటి అధికారంలోకి రాబోతా ఉంది. కాబట్టి రామారావు గారికి ఈ సందర్భంగా మేమందరం కోరుకునేది ఏంటంటే రాబోయే రోజుల్లో రామారావు గారికి భారతరత్న అవార్డుని ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పని కోరుకుంటూ ఉన్నాం. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 101వ శత జయంతి ఉత్సవాలని రాష్ట్రమంతా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. అలాగే తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి నజీర్ అహ్మద్ గారి ఆదేశాల మేరకు నజీర్ గారి ఆఫీసులో కూడా మేము ఘనంగా నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవాలని నిర్వహించడం జరిగింది. అలాగే రాష్ట్రమంతా కూడాను తారక రామారావు గారి శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. రేపటి రోజున కేంద్రం మన నందమూరి తారక రామారావు గారికి భారతరత్న అవార్డు ఇవ్వాలని, అలాగే రాష్ట్రమంతా కూడా టీడీపీ అధికారంలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. రోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైన నందమూరి తారక రామారావు గారి 101వ శత జయంతి ఉత్సవాలు ఈరోజు రంగరంగ వైభవంగా మేము జరపడం జరిగింది. జిల్లా ఆఫీసులో కానివ్వండి, నజీర్ గారి ఆఫీసులో కానివ్వండి, స్టేట్ ఆఫీసులో కానివ్వండి. అంతేకాకుండా ఈసారి జయంతికి సంబంధించి ఇంకా దగ్గరలోనే ఇంకా 4-5 రోజుల్లోనే మనకి ఎలక్షన్స్ కూడా డిక్లేర్ అవ్వబోతుంది. అంతేకాకుండా ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా ఒకటి ఈసారి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. అదే మేము ఎన్టీ రామారావు కానుక మేము ఇవ్వబోతున్నాము. 175 స్థానాలకి 150 తగ్గకుండా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు గెలవబోతున్నారు. అంతేకాకుండా ఎంపీ స్థానాలు కూడా 20కి తగ్గకుండా రాబోతున్నాయి. రేపు అందరూ కూడా దీనికోసమే ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రతి కార్యకర్తలు కానీ క్యాడర్ కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా, ఎందుకంటే ఈ రాక్షస పాలన నుంచి విముక్తి కలవబోతుందన్న దాంతోనే ఎదురు చూస్తున్నారు. టైం సెన్స్ ఇచ్చిన మాట కోసం కట్టుబడి ప్రజలకి మేలు చేయాలనే ఉద్దేశంతో ఆనాటి పరిస్థితుల్లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ప్రజా జీవితంలో ఇచ్చిన మాట కోసం కట్టుబడి ప్రజలకి పేద ప్రజలకి ముఖ్యంగా ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో, అలాగే రాష్ట్రాన్ని కూడా ముందు చూపుతో ముందుకు తీసుకెళ్లాలనే పరిస్థితుల్లో అనేక రకమైన సంస్కరణలు వరవళ్ళు సృష్టించిన మహానాయకుడు ఎన్టీ రామారావు గారు. ఆయన గురించి ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. కాకపోతే మనకు తెలిసిన విధంగా కొన్ని మాటలు ఆయన గురించి చెప్పుకున్నాం. 101వ జయంతి ఈ సందర్భంగా తెలుగు ప్రజలందరికీ కూడా ఎన్టీ రామారావు గారి 101 జయంతి శుభాకాంక్షలు. రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త కానీ నాయకులు కానీ ఆయన యొక్క ఆశయాల్ని ఆయన యొక్క మంచితనాన్ని భావితరాలకు మనందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి శ్రీమతి గల్లా మాధవి కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గల్లా మాధవి మాట్లాడుతూ ఈరోజు మహిళలు అందరూ కూడా రాజకీయాలతో పాటు అనేక రంగాలలో ఉన్నామంటే దానికి కారణం ఎన్టీఆర్ అని, మహిళని ప్రోత్సహించారని తెలిపారు. ఆస్తిలో సమాన హక్కుతో పాటు మహిళలకి పురుషులతో సమాన హక్కును కల్పించిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. పేదలకు ఆత్మగౌరవంతో కూడిన సంక్షేమాన్నిచ్చిన పార్టీ, బడుగులకు ఎదిగే స్వేచ్ఛనిచ్చిన పార్టీ, మహిళలకు సాధికారతనిచ్చిన పార్టీ, తెలుగు వారి కోసం తెలుగు వెలుగు ఎన్టీఆర్ మహోన్నత ఆశయాలతో స్థాపించిన తెలుగుదేశం పార్టీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, జోన్ 5 టీడీపీ ఇన్ఛార్జి కోవెలమూడి రవీంద్ర, టీడీపీ నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్, దాసరి జ్యోతి, పానకాల వెంకట మహాలక్ష్మి, పద్మలత, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని భారతదేశానికి చాటిన మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఈరోజు ఆయన 101వ జయంతిని పురస్కరించుకుంటూ మా కార్యాలయంలో ఘనంగా ఈరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది. నాయకులతో, కార్యకర్తలతో, అభిమానులతో ఈరోజు ఇలా మేము పుట్టినరోజు కార్యక్రమాన్ని జరుపుకోవడం నిజంగా సంతోషదాయకంగా ఉంది. ఒక మహిళగా నేను రెట్టింపు ఆనందంతో ఇలాంటి వ్యక్తుల జయంతుల్ని జరుపుకోవాలి అని కోరుకుంటూ ఉన్నాను. ఆత్మగౌరవంలో కూడా ఆడవారి ఆత్మగౌరవాన్ని పెంచే ఒక మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు గారు.
వ్యక్తిగా వ్యక్తిత్వపరంగా ఎందరికో స్ఫూర్తిదాయకులు. అలాగే నటనగా మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రాముణ్ణి కృష్ణుణ్ణి చూశారో లేదో తెలియదు కానీ నందమూరి తారక రాముడిగా మాత్రం ప్రతి ఒక్కరి మనసుల్లో ఒక రాముడిగా కృష్ణుడిగా నిలిచిపోయి ఉన్నారు. అలాగే నాయకుడు అనంటే పదవులతో హోదాలతో పెత్తనం చేసేవాడు నాయకుడు కాదు, ప్రజల మధ్యలో ప్రథమ కార్మికుడుగా నిలిచేవాడు నాయకుడు అని చాటి చెప్పి ప్రజలే దేవుళ్ళు అని సమాజమే దేవాలయము అని నిర్వచించిన మహోన్నత వ్యక్తి ఎందరి మనసుల్లోనూ ఆరాధ్య దైవంగా ఈరోజు నిలిచిన ఒక ఆదర్శమూర్తి మహనీయుడు తారక రామారావు గారు. అలాంటి వ్యక్తుల యొక్క పంచన నేను చేరి ఈరోజు ఆయన కార్యకర్తగా ఆయన నీడన ఒక నాయకురాల్లాగా ఎదుగుతున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. 2025వ సంవత్సరం నాటికి బి ముక్త భారత్ కార్యక్రమంలో భాగంగా ఎంపిక చేసిన 12 జిల్లాల్లో అడల్ట్ బీసీజీ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించబడుతుందని గుంటూరు డిఎంహెచ్ఓ విజయలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ విజయలక్ష్మి మాట్లాడారు. అడల్ట్ బీసీజీ వ్యాక్సినేషన్ 12 జిల్లాల్లో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ 12 జిల్లాల్లో గుంటూరు ఉందని తెలిపారు. ప్రతి గురువారం నాడు సచివాలయం కేంద్రంగా వయోజనులకు బీసీజీ వ్యాక్సినేషన్ ఇస్తున్నట్లు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. మనకి గుంటూరు జిల్లాలో మనకి అడల్ట్ బీసీజీ వ్యాక్సినేషన్ ఈ ప్రోగ్రాం జరుగుతుంది. మన ఏపీలో 12 జిల్లాల్లో ఈ ప్రోగ్రాం జరుగుతుందండి. అందులో గుంటూరు ఒక డిస్ట్రిక్ట్. సో ఈ అడల్ట్ బీసీజీ వ్యాక్సినేషన్ మీద ప్రజల్లో ఇంకా కొంత నెగిటివ్ ఇది ఉంది. సో ఏంటంటే ఇది మన చిన్నపిల్లలకి తర్వాత మధ్య వయసు వాళ్ళందరికీ ఈ లో సోషియో ఎకనామిక్ వాళ్ళకి ఈ టీబీ జబ్బు వస్తుంటుంది. కానీ పిల్లల్లో ఎందుకు రావట్లేదంటే మనం పుట్టిన వెంటనే 24 అవర్స్లో మనం బీసీజీ వ్యాక్సినేషన్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి రాదు. సో మనకి టీబీ ముక్త భారత్ ఈ ప్రోగ్రాంలో భాగంగా మనము అడల్ట్ బీసీజీ ఈ వ్యాక్సినేషన్ ఇచ్చి వాళ్ళకు కూడా పెద్దలకు కూడా టీబీ జబ్బు రాకుండా ఉండడం కోసం కొన్ని క్రైటీరియాలు తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా ఈ వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది. గుంటూరు జిల్లా వ్యాప్తంగా 5,83,604 మంది వయోజనులకి అడల్ట్ బీసీజీ వ్యాక్సినేషన్ అందజేయాలనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. అందులో 6 క్రైటీరియాస్ ఉన్నాయండి. ఒకటి ఏజ్, అడల్ట్ బీసీజీ వ్యాక్సినేషన్ అంటే 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి, అదేవిధంగా సెల్ఫ్ రిపోర్టింగ్ ఎవరైతే డయాబెటిక్ ఉన్నారో వాళ్ళకి, తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ స్మోకర్స్ వాళ్ళకి, తర్వాత టీబీ మందులో ఎవరైనా ఇంట్లో వాడితే వాళ్ళ కాంటాక్ట్స్ 3 years లోపల ఎవరైనా వాడుతుంటే వాళ్ళ కాంటాక్ట్స్కి, తర్వాత 5 years నుంచి ఎవరైనా టీబీ మందులు వాడుతుంటే వాళ్ళకి, తర్వాత BMI 18 కంటే తక్కువ ఉన్న వాళ్ళు. ఈ 6 క్రైటీరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ వ్యాక్సినేషన్ చేయటం జరుగుతుంది. సో ఇది మనము 3 నెలలు చేస్తాము. ఎవ్రీ థర్స్డే ప్రతి సచివాలయంలో ఉదయం 9 నుంచి 3 గంటల వరకు చేస్తాము. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఈ క్రైటీరియాలో అయితే ఎవరైతే ఫిట్ అవుతున్నారో ఈ 6 క్రైటీరియాలో ఫిట్ అయ్యే ప్రతి ఒక్కళ్ళు కూడాను ముందుకు వచ్చి ఈ బీసీజీ వ్యాక్సిన్ వేసుకోవాలనేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ప్రతి సచివాలయంలో మనము ఈ బీసీజీ వ్యాక్సినేషన్, అడల్ట్ బీసీజీ వ్యాక్సినేషన్ ఎవ్రీ థర్స్డే 3 months మే, జూన్, జూలై ఈ 3 నెలలు మనము వేస్తామండి. సో ఈ అవకాశాన్ని అందరూ యూటిలైజ్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తాం. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు సడలింపు నిబంధనలపై వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు. అడిషనల్ సీఈఓను కలిసిన వైఎస్ఆర్సీపీ నేతలు పేర్ని నాని, మేరకు నాగార్జున, లేల్లాపిరెడ్డి. ఎన్టీఆర్ ఘాట్ వద్ద అన్నగారికి ఘనంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి వర్యులు సత్తెనపల్లి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ఘన నివాళులు. ఈవీఎంలో ఫలితాలు నిక్షిప్తమయ్యాక ఊహాగానాలతో లాభమేంటి ప్రశ్నించిన వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.